అనకాపల్లి జిల్లాలో విద్యుత్ శాఖ అధికారుల తీరుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బచ్చయ్యపేట మండలం పెదపూడి గ్రామంలో వెంకునాయుడు అనే ప్రభుత్వ ఉద్యోగి ఇంటి నుంచి విద్యుత్ శాఖకు చెందిన లైన్ ఇన్స్పెక్టర్ అక్రమంగా విద్యుత్ వినియోగించారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. నిబంధనలకు విరుద్ధంగా మీటర్ లేకుండా విద్యుత్ను ఉపయోగించుకోవడమే కాకుండా ఇందుకు గాను లైన్ ఇన్స్పెక్టర్ అప్పారావు లంచం తీసుకున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. సాధారణ ప్రజలపై చిన్న తప్పిదాలకే నోటీసులు, జరిమానాలు విధించే విద్యుత్ శాఖ తమ అధికారుల విషయంలో మాత్రం మౌనం పాటించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఇక ఈ అంశంపై 99 టీవీ కూపీలాగి స్థానిక విద్యుత్ శాఖ ఉన్నతాధికారులను సంప్రదించగా చర్యలు చేపడతామంటూ వారు మాటలకే పరిమితమయ్యారు. ఈ వ్యవహారంపై అధికారులు స్పందించకపోవడం పట్ల స్థానికులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడం వల్లే చర్యలు తీసుకోవడం లేదని గ్రామస్తులు భావిస్తున్నారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన, నిబంధనలను ఉల్లంఘించిన, శాఖపరమైన చర్యలు లేకపోవడం వల్లే ఇలాంటి అక్రమాలు పెరుగుతున్నాయని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి సమగ్ర విచారణ చేపట్టి తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యుత్ చౌర్యం జరుగుతున్నట్టు మా ఫీల్డ్ ఏడీ గారు గమనించడం జరిగింది. దాని మీద కేసు కూడా రాశారు. ఒకవేళ దాంట్లో ఇంకేమైనా వేరే ఇష్యూస్ ఏమైనా ఉంటే ఫీల్డ్ రిపోర్ట్ని బేస్ చేసుకొని నెసరీ యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఆ రిపోర్ట్ ఇంకా ఏడీ నుంచి రావాలి. రాగానే అందులో ఎవరో సహకారం అయినా అందించినట్లుగా జరిగితే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవడానికి మేము వెనకాడం. శాఖాపరమైన చర్యలు గ్రౌండ్ రిపోర్ట్ని బేస్ చేసుకొని తీసుకోవడం జరుగుతుంది. అది ఎట్ టు బి కన్ఫర్మ్డ్ అండి. ఫీల్డ్ ఎంక్వైరీ కూడా చేయమని చెప్పాము. ఆయన నుంచి రాగానే పరిశీలించి చేస్తాం, తగు చర్యలు తీసుకుంటాం. పెదపూడిలో